రైట్ సార్. ఇక తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హవాను చూపించింది సార్. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి. ఇది అందరూ ఊహించిందే. గతంలో మనం చూసాం, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతకు మించి, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు మించి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలిచిన పరిస్థితి. అంటే దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది కదా సార్ తెలుగు రాష్ట్రాల్లో. అంటే అధికార పక్షానికే స్థానిక ఎన్నికల్లో హవా చూపిస్తోన్న పరిస్థితి. కానీ కేరళలో రీసెంట్గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం ఘోరగా ఓడిపోయిన పరిస్థితి సార్. తెలుగు రాష్ట్రాలకి కేరళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? మీ కంపారిజన్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు జగన్తో పోల్చారు. ఆయనకు వెనక సమన్వయం లేదు. మీకు అక్కడ ఎవరిని ప్రతిపక్షాలు నామినేషన్లు ఎరిగలేం కదా. అందువల్ల మీరు ఆ పోలిక కరెక్ట్ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ అంత గెలవలేదు కదా, అలా అనడం అన్యాయం కదా. సో ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన తీరు మనం చూసాం. అసలు కంప్లీట్గా పొలిటికల్ పార్టీస్ నామినేషన్లు వేయాలంటేనే భయపడే పరిస్థితి కదా. ఏకపక్షంగా ఎన్నికలు జరిపించుకున్నారు. అందువల్ల అవి క్రెడిబిలిటీ లేని ఎలక్షన్స్ ఆ రోజు. సో దాన్ని తెలంగాణలో స్థానిక ఎన్నికలతో పోల్చడం కరెక్ట్ కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు నామినేషన్ వేయకుండా ఎక్కడ అడ్డుకున్నారా? ఇక్కడ మీరు చెప్పండి ఒక్కటి. మరి అలాంటప్పుడు ఎలా కంపేర్ చేస్తారు? మీరు కంపేర్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో కూడా 2019లో ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్కు 7,000 గ్రామ సర్పంచ్ పోస్టులు వచ్చాయి. మీరు కాంగ్రెస్కు 2,700 ఏమో వస్తే 7,000 బీఆర్ఎస్కి వచ్చాయి. దాంతో పోల్చాలి. ఎందుకంటే అప్పుడు కూడా బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పై చేసి సాధించింది. కానీ అప్పుడు ఎన్నికలు ఫ్రీగానే ఫేర్గానే జరిగాయి కదా. అందువల్ల తెలంగాణలో 2025 స్థానిక సంస్థల ఎన్నికల్ని 2019లో జరిగిన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏది? అధికార పార్టీకే మన దగ్గర ఎందుకు పై చేయి ఉంటుంది, కేరళలోమో అధికార కూటమి ఓడిపోయింది. ఇది తేడా ఏంటి అని. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్తో పోల్చడంప్పుడు ఆ సమస్య వస్తుంది. అది రిగ్యులర్, ఒక రకంగా వెరీ అన్ఫేర్ ఎలక్షన్. అది రిగ్యులర్ అనే పదం పెద్ద పదం కావచ్చు కానీ బట్ వెరీ అన్ఫేర్ ఎలక్షన్స్ మనకు అందరికి తెలుస్తుంది. అందువల్ల మనం ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో అయితే మీరు అన్నట్లు తెలుగు రాష్ట్రాలు ఈ సాంప్రదాయం అవుతుంది. అధికార కూటమికి అనుకూలంగా ప్రజలు ఓట్లేస్తుంటారు స్థానిక ఎన్నికల్లో. కేరళలో ఇందుకు భిన్నంగా అధికార ఎల్డీఎఫ్ ఈ స్థానిక ఎన్నికల్లో దెబ్బతిన్నది. యూడీఎఫ్ గెలుచడమే కాకుండా తిరువనంతపురంలో బీజేపీ పై చేయి సాధించింది. సో అందువల్ల ఈ పరిణామాలు ఏంటి, మరి రీజన్ ఏంటి మన దగ్గర అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. అధికార కూటమి ఎందుకని స్థానిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పై చేయి సాధిస్తుంది? నేను ఒక జగన్ సాధించిన ఎన్నికతో సంబంధం లేదు, అంతకు ముందు కూడా చూడండి మీరు, ఎప్పుడైనా మన దగ్గర పై చేయి అధికార పార్టీ సాధిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఒకటి, మన దగ్గర ఉన్నంతగా ఈ సంక్షేమ పథకాల గోల ఇతర రాష్ట్రాల్లో లేదు. ఈ ఉచితాల గోల మన దగ్గర పెద్ద ఎత్తున ఈ ఉచితాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. అంటే అధికార పార్టీకి ప్రజా ఓటర్లకు మధ్య ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. మీకు అందుకే గమనించండి, అడపాదడప అధికార పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు చూడండి, మీకు పథకాలు అందవు, పథకాలు కట్ చేస్తాం మాకు ఓటేయకపోతే అని కొంత అత్యుత్సాహంతో మాట్లాడే అధికార పార్టీ నాయకులు కనబడుతుంటారు. లేదు, సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పాడు కదా, మీ మంత్రులతో పనులు చేయించుకునే వాళ్ళకు ఓట్లేయండి, కాళ్ళలో మధ్యలో కట్టలు పెట్టిన వాళ్ళకి వేయకండి అని. నేను గతంలో చెప్పాను, మా పనామతో అడిగితే అటొగరు ఇటొగరు ఉంటే ఏమొస్తుంది సార్, మా ఊరికి పనులు కావు కదా అన్నారని. అంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండి పంచాయతీలో వేరే పార్టీ ఉంటే ఏమొస్తుంది సార్ అని. అంటే క్లియర్గా ఈ ఓటర్లలో కూడా ఓటర్లకు అధికార పార్టీకి మధ్య ప్రభుత్వానికి మధ్య ఒక క్లయింట్ అండ్ మాస్టర్ రిలేషన్షిప్ అనేది మన దేశంలో ఉంది. ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఉంది. అంటే వీళ్ళ ఒక భయం కూడా, ఒక ఫియర్ కూడా, ఒకటేమో ఫేవర్ ఉంటుంది అని అధికార పార్టీ వైపు ఉంటే మాకు లాభం జరుగుతుంది అని, ఒక ఫియర్ కూడా ఉంది, అధికార పార్టీ గెలవకపోతే మా పథకాలు ఎక్కడ కోత విధిస్తారో, ఎక్కడ రాజకీయంగా కక్ష తీర్చుకుంటారో అన్న ఫియర్ కూడా ఉంది. ఈ ఫియర్ అండ్ ఫేవర్ సిండ్రోమ్, ఈ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పొలిటీషియన్ ద ఓటర్, రాజకీయ నాయకునికి ఓటర్కు మధ్య,
అధికార పార్టీకి ఓటర్లకు మధ్య, ప్రభుత్వానికి ఓటర్లకు మధ్య ఈ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే, అంటే ఒక వినిమయ సంబంధం, అంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, మనం డబ్బులు ఇస్తాం, వాడు వస్తువు ఇస్తాడు. ఇట్ ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. మాకు ఇక వేరేది ఏమీ లేదు, నువ్వు మంచి వస్తువు ఇస్తే నేను డబ్బులు ఇస్తాను. సో ఇది కూడా ఏమైతే, నువ్వు పథకం ఇస్తే నువ్వు ఓటు ఇస్తాను. ఆ మధ్య మీరు చూడండి, నా దగ్గర మీకు అజిత్ పవార్ స్టేట్మెంట్ కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఓట్లు ఉన్నాయి, నువ్వు ఓట్లు ఇస్తే డబ్బులు ఇస్తా, ఓట్లు ఇవ్వదు డబ్బులు అని అజిత్ పవార్ మహారాష్ట్రలో మాట్లాడింది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇక్కడ బండి సంజయ్ కూడా నేను మాకు ఓట్లు ఇస్తే ఫండ్స్ ఇస్తా అన్నాడని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అనేది మొదటి కారణం అధికార పార్టీ వైపు ఉన్నారు. రెండవది ఏంటంటే, మన దగ్గర ఐడియాలజీ అనేది ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇప్పుడు కేరళలో అయితే స్టిల్ దెర్ ఇస్ ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్, లెఫ్ట్ వర్సెస్ యాంటీ లెఫ్ట్ అని. సో ఇక్కడ అది ఏమీ లేదు. ఇక్కడ ఉన్న పాలిటిక్స్ ఏంటి, ప్యూర్లీ ట్రాన్సాక్షనల్ పాలిటిక్స్. ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఆ పార్టీలు ఉంటాడు. అంటే సోషల్ ఎలిట్, గ్రామాల్లో ఉండే రూరల్ సోషల్ ఎలిట్స్ ఏమవుతారంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఈ షిఫ్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే, నాట్ జస్ట్ ద ఓటర్, ఇంటర్మీడియట్ అంటే ఓటర్కు అధికార పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఇంటర్మీడియరీస్గా స్థానిక నేతలు ఉంటారు. కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు. ఇలా వీరు ఈ సోషల్ ఎలీట్స్ ఏం చేస్తారంటే, రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సోషల్ పొలిటికల్ ఎలీట్స్ క్లియర్గా అధికారంలో ఎవరుంటే వారి వైపు మరలుతూ ఉంటారు. సో అక్కడ కూడా మళ్ళీ అగైన్ ట్రాన్సాక్షన్ రిలేషన్షిప్. అందువల్ల మీకు గ్రామాల్లో ఏమవుతుంది, పట్టణాల్లో కూడా స్థానికంగా ఉండే క్షేత్రస్థాయి నాయకత్వం ఎవరు అధికారంలో ఉంటే అటువైపు ఉంటూ ఉంటారు. నాకు కొద్దిమంది నాయకులు అలా ఉంటే ఉండవచ్చు, కానీ కింద వివిధ రకాల ఫోర్సెస్ అంతా షిఫ్ట్ అవుతుంటారు. ఇది రెండవ కారణం ప్రధానంగా ఉండేది. మూడో కారణం ఏంటంటే, లోకల్ గవర్నమెంట్ బలంగా ఉండకపోవడం. ఇప్పుడు కేరళలో ఏంటంటే 50% ఆఫ్ ద ఫండ్స్ పంచాయతీలకు వెళ్ళిపోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో స్థానిక ప్రభుత్వాలు పనిచేయవు. అక్కడ స్థానిక ప్రభుత్వాలకు సాధికారికత ఇచ్చింది లెఫ్ట్ ప్రభుత్వం. ఇక్కడ ఏమవుతుంది అంటే, స్థానిక ప్రభుత్వాలకు ఆ సాధికారికత లేదు. అందువల్ల లోకల్ గవర్నమెంట్కు ఉండే ఒక పొలిటికల్ ఎగ్జిస్టెన్స్కు ప్రాధాన్యత లేదు. ఇదేమి ప్రభుత్వాన్ని మార్చేది లేదు, ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది లేదని. అంటే అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్ని పవర్ మార్పుకు ఎన్నికలుగా చూస్తారు. అసెంబ్లీ ఎన్నికల్ని కూడా పవర్ మార్పుకు ఒక వేదికగా చూస్తారు. అందుకే మీరు గమనించండి, ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరికి ఓటేసి అసెంబ్లీ ఎన్నికలు ఇంకొకరికి కూడా ఓటేస్తుంటారు. కానీ స్థానిక ఎన్నికల్ని పవర్ షేరింగ్ మార్పుకు వేదికగా, పొలిటికల్ చేంజ్కు వేదికగా భావించడం లేదు మన దగ్గర. అంటే కేరళలోమో స్థానిక ఎన్నికలు కూడా ఒక పొలిటికల్ చేంజ్కు వేదికగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ స్థానిక ప్రభుత్వాలు ఆ రకమైన స్వతంత్ర ప్రతిపత్తిని సంతరించుకున్నాయి. మన దగ్గర లోకల్ బాడీస్, వాస్తవంగా లోకల్ గవర్నమెంట్స్ రాలి, స్థానిక సంస్థలు కావాలి, స్థానిక ప్రభుత్వాలు, కానీ వాటికి ఉండే పొలిటికల్ ప్రొఫైల్ అలా లేదు. మీకు ఇప్పుడు ఒక పార్లమెంటు అసెంబ్లీకి ఉండే సంబంధమే అసెంబ్లీకి స్థానిక ప్రభుత్వాలకు ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అలా లేదు. సో అలా లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఎన్నికలకు ఉండే రాజకీయ సిగ్నిఫికెన్స్ ప్రజల దృష్టిలో ఉండదు. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలి అనే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అంటే ఏ పొలిటికల్ చేంజ్ కావాలి అని. ఇప్పుడు ఉదాహరణకు 2023లో కేసీఆర్ పాలన పోవాలి అని ప్రజలు భావించారు. ఆ పొలిటికల్ చేంజ్కి సింబల్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ముందుకొచ్చారు, కోట్లేశారు. కానీ స్థానిక ఎన్నికల్ని ఆ పొలిటికల్ చేంజ్కు హార్బింగర్స్ ఆఫ్ పొలిటికల్ చేంజ్ అంటారు. అంటే రాజకీయ మార్పుకు ఒక సంకేతాలుగా, సంధానకర్తలుగా ప్రజలు భావించడం లేదు. ఈ కారణాల రీత్యా వాటికి ఉండే పొలిటికల్ వాల్యూ లేకుండా పోయింది. అందువల్ల ఎవరు అధికారం ఉంటే వాళ్ళే కదా, మళ్ళీ దీనికి ఏం మార్పే ఉన్నది అనే ధోరణి వల్ల కూడా అధికార పార్టీ పై చేయి సాధిస్తుంది. నాలుగవది ఏంటంటే పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో డబ్బుల ప్రభావం ఉండదు, ఈ స్థాయిలో యంత్రాంగ దుర్వినియోగం ఉండదు, ఈ స్థాయిలో మీకు ప్రత్యర్థుల క్షేత్రస్థాయి కార్యకర్తలు మేనేజ్ చేసి ఉండవు.
ఇక మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ప్రభావం చాలా ఎక్కువ. ఫలితంగా ఎవరు అధికారం ఉంటే వారికి వనరులు ఉంటాయి కనుక వారి పోల్ మేనేజ్మెంట్, వారి పొలిటికల్ మేనేజ్మెంట్ యథేచ్ఛగా సాగుతుంది. వ్యవస్థలపై కూడా వారికి ఆధిపత్యం ఉంటుంది కదా, కనుక వారి పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ యథేచ్ఛగా సాగుతుంది. ప్రతిపక్ష పోల్ మేనేజ్మెంట్ను చాలా సులభంగా అడ్డుకోగలుగుతారు యంత్రాంగ సహాయంతో, అధికార యంత్రాంగ సహాయంతో. ఈ 4 కారణాల రీత్యా మన దగ్గర